విముక్తి కోసం బుద్ధుడు చేసిన త్రివిధ అన్వేషణ గురించి ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. ఈ బోధన అంగుత్తర నికాయ అనే ఒక పురాతన గ్రంథం నుండి వచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది బుద్ధుడిని ఒక దైవంగా కాకుండా ఒక అన్వేషకుడిగా చూపిస్తుంది. అంటే వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన చేసిన ప్రయాణాన్ని మన కళ్ల ముందుంచుతుంది. మొదటిది ఆస్వాదన. చూడండి, బుద్ధుడు ప్రపంచంలో ఆనందం, అందమున్నాయని ఒప్పుకున్నారు. ఆయన సుఖమనేదే లేదని ఎప్పుడూ చెప్పలేదు. నిజానికి దాని పరిధిని ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇక రెండవది ప్రమాదం. మరి ఆనందముంటే సమస్యేంటి? ఆయన గ్రహించిందేంటంటే ఈ ప్రాపంచిక సుఖాలన్నీ శాశ్వతం కావు, అవి ఎప్పటికైనా మారిపోతాయి. సరిగ్గా ఈ అశాశ్వతత్వమే చివరికి దుఃఖానికి దారితీస్తుందని ఆయనకు స్పష్టంగా అర్థమైంది. చివరిగా మూడవది విముక్తి. సుఖం యొక్క పరిమితులు, దుఃఖం యొక్క నిశ్చయత, ఈ రెండిటినీ చూశాక ఆయన బయటపడే మార్గాన్ని కనుగొన్నారు. ఆ మార్గమే కోరికలను వదిలించుకుని నిర్వాణాన్ని పొందడం. ఇది ఒక మధ్యమే మార్గమనమాట. అంటే సుఖాన్ని పూర్తిగా వద్దనడం కాదు, అలాని సుఖమే సర్వస్వం అనుకోవడం కూడా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బోధన సారాంశం ఇదే. ప్రపంచాన్ని చూసి భయపడి పారిపోవడం కాదు, దాన్ని ఉన్నది ఉన్నట్లుగా పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే నిజమైన విముక్తి సాధ్యం.